ఓపెన్ టాక్కి స్వాగతం. వైసీపీలో రోజుకొక పెను ప్రకంపన అయితే సృష్టిస్తుంది. జగన్మోహన్ రెడ్డి విధి విధానాల పట్ల వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారన్నమాట వాస్తవం. ఇప్పుడు కాకినాడ జిల్లాలో వైసీపీలో పెను ప్రకంపనలు సృష్టించే నిర్ణయాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 3 సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైసీపీకి రాజీనామా చేసి పక్క పార్టీల వైపు చూస్తున్నారని చెప్పి జోరుగా వార్తలు నడుస్తున్నాయి. అందులో కొంతమంది తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నట్టుగాను, ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్టుగాను, దీనికి సంబంధించి టీడీపీ నేతలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక కాకినాడ జిల్లాకు సంబంధించిన వైసీపీ స్థానాలైనటువంటి జగ్గంపేట, పిఠాపురం, పత్తిపాడు ఈ 3 నియోజకవర్గాలకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలైనటువంటి పెండెం దొరబాబు కానివ్వండి, లేదా జ్యోతుల చంటిబాబు కానివ్వండి, అలాగే పర్వత ప్రసాద్ కానివ్వండి, వీరు ముగ్గురు కూడా రాజీనామాలు చేసి పక్క పార్టీలోకి చేరుతున్నట్లుగా అయితే జోరుగా వార్తలు వస్తున్నాయి. అందులో పెండెం దొరబాబు, పిఠాపురానికి చెందిన పెండెం దొరబాబు అయితే గత 3-4 రోజుల నుంచి హైదరాబాద్లోనే మకాం వేసి దానికి సంబంధించినవన్నీ కూడా సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల కాలంలో కొంతమంది వైసీపీ సీనియర్ నేతలు వీరి అసంతృప్తిని బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారందరికీ దూరంగా ఉన్నట్టు సీఎంఓ ఆఫీసు నుంచి ఫోన్ వచ్చినప్పటికీ కూడా వీరెవరూ రెస్పాండ్ అవ్వకుండా దూరంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక పిఠాపురం ఎమ్మెల్యే అయినటువంటి పెండెం దొరబాబు మాత్రం జనసేన వైపు చూపులు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక జగ్గంపేటకి చెందిన జ్యోతిల చంటిబాబు కానివ్వండి, లేదా ప్రతిపాడుకు చెందిన పర్వత ప్రసాద్ కానివ్వండి, వీరిరువురు కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అందులో జ్యోతిల చంటిబాబు జనవరి 5న, అలాగే పర్వత ప్రసాద్ జనవరి 3న తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లుగా అయితే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అధిష్టానం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్గా వచ్చింది. అయితే ప్రతిపాడుకు సంబంధించి సీటు వచ్చే అవకాశం లేని నేపథ్యంలో నాకు సీట్ ఇవ్వకపోయినా నేను తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేస్తాను, నన్ను పార్టీలోకి ఆహ్వానించాలని చెప్పి కోరినట్టుగా అయితే తెలుస్తుంది పర్వత ప్రసాద్. సో దీంతో తెలుగుదేశం పార్టీ అందుకు అంగీకరించినట్టుగా చెప్తుంది. అంటే గెలిచిన తర్వాత ఏదైనా ప్రత్యామ్నాయ మార్గం చూపించే లక్ష్యంతో బహుశా ఇప్పుడైతే ఒప్పందం జరిగి ఉండొచ్చు అని చెప్పి ఊహాగానాలు నడుస్తున్నాయి. అధికారికంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎటువంటి స్పందన లేకపోయినప్పటికీ కూడా ఇప్పటికే ఈ కేడర్కు సంబంధించిన కార్యకర్తలకు కానివ్వండి, నాయకులకు కానివ్వండి, పార్టీకి సంబంధించి రాజీనామాకి సంబంధించి ఇప్పటికే సమాచారం ఇచ్చినట్టుగాను గత కొద్ది రోజులుగా వీళ్ళు అత్యంత విశ్వసనీయులైన నాయకులను పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి 4-4.5 ఏళ్లలో తమకు జరిగిన అన్యాయం కానివ్వండి, లేదా సీట్ లేదని చెప్పి మొహం మీదే జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధానాన్ని కానివ్వండి తీవ్రంగా ఖండించినట్టు తెలుస్తుంది. మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి ఇటీవల 80 సీట్లను మార్చాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో భాగంగానే ఈ పిఠాపురం, పత్తిపాడు, అలాగే జగ్గంపేట ఈ 3 నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు ఇప్పటికే టికెట్ లేదని చెప్పి సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో తీవ్ర అసంతృప్తి చెందిన ఈ 3 ఎమ్మెల్యేలకు తాడో పేడో తేల్చుకునేందుకు రంగం సిద్ధం చేసి గత 3 రోజుల నుంచి ఇతర పార్టీలతో సంప్రదింపులు కానివ్వండి, లేదా కార్యకర్తలు క్షేత్రస్థాయి నాయకులతో సంప్రదింపుల్లో కానివ్వండి తలమునకలైనట్టుగా తెలుస్తుంది. దాదాపుగా టికెట్ లేని నేపథ్యంలో ఈ పార్టీలో ఉండటం కంటే తెలుగుదేశం పార్టీ లేదా జనసేన వైపు వెళ్ళటం బెటర్ అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అందుకనే అందులో జ్యోతుల చంటిబాబు కానివ్వండి, లేదా పర్వత ప్రసాద్ కానివ్వండి, వీరిరువురు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక పెండెం దొరబాబు మాత్రం కొంచెం సస్పెన్స్లో ఉంది. పిఠాపురానికి చెందిన దొరబాబు మాత్రం అటు జనసేన వైపు లేదా ఇటు టీడీపీ వైపు అనేది కొంచెం సస్పెన్స్లో ఉంది. తనకు సీటు వచ్చే అవకాశానికి సంబంధించి కూడా ఆయన పరిశీలన జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ మెజారిటీ జనసేనలో జాయిన్ అయితే జనసేన నుంచి ఏమన్నా సీట్ను కైవసం చేసుకోవచ్చు అన్న ఆలోచనలు అయితే ఆయన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ అధిష్టానం వీరికి సీట్ లేదని దాదాపుగా తేల్చి చెప్పింది. మనం మొదటగా చెప్పుకున్నట్టు దాదాపు 11 మంది ఎమ్మెల్యేలను ఇప్పటికే ఇన్ఛార్జీలను మార్చడం జరిగింది కాన్స్టిట్యున్సీ సంబంధించి. వాళ్ళు కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇదే నేపథ్యంలో చాలామంది ఎమ్మెల్యేలకు టికెట్ లేదని చెప్పి సూచనలు అందడంతో వారంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్న కూడా మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో 42 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సంబంధించి బెంగళూరు ఫామ్ హౌస్లో మీటింగ్ జరిగింది. అక్కడ కూడా తేల్చి చెప్పారు, రాజకీయ భవిష్యత్తు లేకపోతే మమ్మల్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉండదు. గత 25-30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్న మాకు ఈరోజు టికెట్ లేదంటే మేము ప్రజల్లో చులకనైపోయే పరిస్థితి ఉంది. ఒకవేళ వైసీపీ నుంచి టికెట్ రాకపోతే ఏం చేయాలో మాకు తెలుసు, మా దారి మేము చూసుకుంటాం, మాకు కూడా కొంత క్యాడర్ ఉంది, మాకు కూడా నియోజకవర్గాల్లో కొంత బలం ఉందన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి గతంలోనే హెచ్చరించినట్టుగా మనం మాట్లాడుకున్నాం. సో దీనికి సంబంధించి బుజ్జగింపులు కూడా ప్రయత్నాలు జరిగాయి. జగన్మోహన్ రెడ్డి స్వయంగా రంగంలో దిగి వీరందరినీ బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వీరెవరూ కూడా ఆ మాట విన్నట్టుగా లేదు. దాంతోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నుంచి ఎటువైనా స్పష్టమైన హామీ రాకపోవడం, అంటే టికెట్ ఇస్తాను అనే స్పష్టమైన హామీ లేని నేపథ్యంలో ఇక వీరంతా పార్టీలో ఎక్కువ సమయం ఉండడం కంటే ఈ సమయంలోనే పార్టీ మారితే కొంత విలువ ఉంటుంది. ఎన్నికల దగ్గర పడే కొంది మారటం అనేది కూడా కష్టంగా మారుతుంది. ఇతర పార్టీలో సీట్ వచ్చే అవకాశం కూడా కోల్పోతున్నారు. కాబట్టి టికెట్లు ప్రకటించకముందే, ఇతర పార్టీలో టికెట్లు ప్రకటించకముందే
జాయిన్ అయితే బెటర్ అని చెప్పి ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక జనసేన టీడీపీ పొత్తు కూడా ప్రస్తుతం క్రియాశీలకంగా నడుస్తున్న నేపథ్యంలో ఏ పార్టీలోకి వెళ్ళినప్పటికీ కూడా టికెట్ వచ్చే అవకాశం ఉందని ఆలోచించిన వారందరూ కూడా రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. ఈ ముగ్గురు రాజీనామా అనేది వైసీపీలో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి రూపంలో జగన్మోహన్ రెడ్డికి తీవ్ర దెబ్బ తగిలింది. గతంలోనే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానివ్వండి, మేకపాటి చంద్రశేఖర్ కానివ్వండి, ఆనం రామనారాయణ రెడ్డి కానివ్వండి, అలాగే ఉండవల్లి శ్రీదేవి, ఈ నలుగురు ఇప్పటికీ దాదాపు పార్టీకి దూరమయ్యారు. తెలుగుదేశం పార్టీలో దాదాపుగా జాయిన్ అయిపోయారని చెప్పొచ్చు. కొంతమంది ప్రత్యక్షంగానే మేకపాటి చంద్రశేఖర్, ఉండవల్లి శ్రీదేవి స్వయంగానే జాయిన్ అవడం జరిగింది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆల్రెడీ టీడీపీ ఇన్ఛార్జ్గా నియమించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే 4 వికెట్లు అక్కడ అవుట్. ఇక్కడ ఆ ఎమ్మెల్యే ఆర్కే రూపంలో మరొక వికెట్ అవుట్. ఇప్పుడు కాకినాడ జిల్లాలో మరొక 3 వికెట్లు అవుట్. దాదాపుగా 8 వికెట్లు ఇప్పటికే పడిపోయినట్టుగా తెలుస్తుంది. అంటే వైసీపీ నుంచి ఒక్కొక్కరుగా బయటకు రావడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి కానీ జనసేన నుంచి కానీ పెద్దగా ఎవరు వెళ్తున్నట్టు కనపట్లేదు. అన్న ద్వితీయ శ్రేణి నేతలు ఎవరైనా ఒకటి ఇద్దరు వెళ్ళినప్పటికీ కూడా కీలక నేతలు, ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్నటువంటి ఎవరు కూడా ఆ వైసీపీ వైపు చూసే పరిస్థితే లేదు. ఎందుకంటే వైసీపీ అనే పడవ మునిగిపోతుంది 2024లో. ఈ విషయం దాదాపుగా అందరికీ తెలుసు. అందులో ఎమ్మెల్యేలకు వాళ్ళ సర్వేలు వాళ్ళకుంటే ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ లాంటి సర్వేలు ఆల్రెడీ ఇప్పటికే లీక్ అయిన నేపథ్యంలో 150 సీట్లు పొత్తు గెలుస్తుందని చెప్పిన నేపథ్యంలో ఇక వైసీపీలో ఉండటం ప్రమాదం అని భావించిన వీరందరూ కూడా ఒక్కొక్కరిగా బయట వస్తున్నారు. అయితే కొంతమంది సీట్లు రాకపోయినా ఉండాలని భావించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వైఖరి వల్ల నచ్చగా బయటకు వస్తున్నట్టుగా కూడా కొంతమంది చెప్తున్నారు. సరే, కొంతమంది సీటు రాకపోయినా సరే మాకు 5 ఏళ్ల పాటు ఆయన అవకాశం ఇచ్చాడు కాబట్టి ఈసారికి ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తాలి అని చెప్పి కొంతమందికి మనసులో ఉన్నప్పటికీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష ధోరణి ఏదైతే ఉందో వారిని తీవ్ర అసంతృప్తికి గురి చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే సంప్రదింపులు లేకుండా ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుని దాన్ని మా మీద రుద్దడం కూడా మాకు బాధ కలుగుతుందని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి దగ్గర మనం ఎక్కువ రోజులు చేయలేము, అది మనకు కూడా మంచిది కాదని చెప్పి చాలామంది పార్టీలు అయితే మారుతున్నట్టుగా తెలుస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి గురించి తెలుసు, ఆయన ఏ నిర్ణయాన్ని కూడా నలుగురిని సంప్రదించి చేసే అవకాశం ఆయనకి లేదు. అంతేందుకు మొన్న 11 మంది కాన్స్టిట్యున్సీలను మార్చారు కదా, అప్పుడే తీవ్ర అసంతృప్తి వచ్చింది. ఎవరో చిలకలూరుపేటకి చెందిన మంత్రి విడుదల రజనీ కానివ్వండి, ఆదిమూలపు సురేష్ కానివ్వండి, మెరుగు నాగార్జున కానివ్వండి, ఎక్స్ మినిస్టర్ అయినటువంటి మేకతోటి సుచరిత కానివ్వండి, వీరంతా కూడా ఆల్రెడీ ఇప్పటికే దాదాపుగా అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తపరిచారు. గతంలో అయితే మేకతోటి సుచరిత ఆల్రెడీ దాదాపుగా రాజీనామా చేశారని చెప్పి ప్రకటన చేసిన అనంతరం మళ్ళీ తూచని చెప్పి ఆవిడ పార్టీలో కొనసాగుతుంది. ఇప్పుడు కాన్స్టిట్యున్సీలు మార్చడం కూడా వారిలో తీవ్ర వ్యతిరేకతకు అయితే దారితీసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా కానివ్వండి, గాజువాక ఇన్ఛార్జ్ రాజీనామా కానివ్వండి, గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి కూడా అసంతృప్తిని వ్యక్తం చేయడం కానివ్వండి, ఇవన్నీ వైసీపీకి పెను ప్రమాదాలుగా మారుతున్నాయి. ఇప్పుడు ఈస్ట్ గోదావరి, సాధారణంగా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎవరైతే మెజారిటీ సీట్లు సాధిస్తారో వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. 2014 మనం ఉదాహరణగా తీసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లు వైసీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం జరిగింది. ఇకపోతే 2019 వచ్చేటప్పటికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే 13 సీట్లు వైసీపీ పార్టీ గెలుచుకోవడం జరిగింది. సో తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు పరిస్థితులను చూస్తే దాదాపుగా మెజారిటీ సీట్లను మళ్ళీ 2014ను మరిపిస్తూ పూర్తి సీట్లను టీడీపీ జనసేన పొత్తు మీద గెలుచుకునే అవకాశం కనపడుతుంది. వాస్తవానికి జనసేన కీలక ప్రభావం చూపేది ఈస్ట్ వెస్ట్ గోదావరిలోనే. సో ఈ 2 జిల్లాల్లో వీరు కలవకు ముందే తెలుగుదేశం పార్టీ ఒకానొక దశలో తీవ్రమైన ప్రభావం చూపింది. సో వీరిరువురి కలయిక అనేది మరొకసారి ఖచ్చితంగా మెజారిటీ సీట్లను అయితే చంద్రబాబుకి కట్టబెడుతుందని చెప్పి ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అయినటువంటి ప్రస్తుత కాకినాడ జిల్లాలో ఇటువంటి ప్రకంపనలు అనేవి వారికి తీవ్ర అసంతృప్తిని ఇచ్చాయి. ఏది ఏమైనప్పటికీ జ్యోతుల చంటిబాబు కానివ్వండి, లేదా పెండం దొరబాబు కానివ్వండి, పర్వత ప్రసాద్ కానివ్వండి, ఈ ముగ్గురు కూడా పార్టీ మార్పుకు దాదాపు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ రోజు రేపో జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి బాయ్ చెప్పి వేరొక పార్టీలోకి వెళుతున్నారని చెప్పి తెలుస్తుంది. ఆల్రెడీ దొరబాబు 3 రోజుల నుంచి హైదరాబాద్లోనే మకాం కూడా వేయడం జరిగింది. కొంతమంది బొజ్జగించే ప్రయత్నంలో భాగంగా కొంతమంది సీనియర్ మంత్రులు కానివ్వండి, లేదా నాయకులు కానివ్వండి, వైసీపీ నేతలు వీరిని సంప్రదించి బొజ్జగించే ప్రయత్నం చేద్దామని అందుబాటులో లేకుండా పోయారు. ఎక్కడున్నారనేది చెప్పడానికి ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేదు. అంటే తగదింపులు చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఇక సంప్రదింపులు వృధా అని అనుకున్నారో ఏమో తెలియదు, కానీ దాదాపుగా మొత్తం సిద్ధం చేసుకున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు వీరు ముగ్గురు రాజీనామా చేసి వేరొక పార్టీ వైపు చూస్తున్నారనే వార్త వైసీపీలో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. మరి ఈ ప్రకంపనలు ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయి? తెలుగుదేశం పార్టీ చేర్చుకుంటే టికెట్లు ఇస్తుందా లేదా? వైసీపీలో మరి ఆళ్ళ ప్లేసుల్లో ఎవరిని నిలబెట్టాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడు? అలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మాత్రం కొద్ది రోజులు వేచి చూడాలి.